जनसलाखया ఓముగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే Hare కృష్ణ మాతాజీ. Krishna. Yeah, very nice. Okay. So how many of you came today? Okay, Rishita came. 32 శ్లోకాలో ఉన్నాము. So all of you please listen carefully to the shloka. నేను ఇప్పుడు పెడతాను శ్లోక, మీరు చక్కగా వినండి. ఫస్ట్ తర్వాత 2 times పెడతాను, వినండి. ये त्वे तदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टान चेतसः. Okay, once again, second time. ये त्वे तदभ्यसूयन्तो చక్కగా వినండి అక్కడ. ఏ త్వే తదభ్యసూయంతో, అక్కడ కొంచెం పోతుంది. తదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఓకే. సో మన నిన్న దేని గురించి మాట్లాడుకున్నాం, ఏమైనా గుర్తుందా? ఏదైనా నిన్న ఏంటి అంటే గాడ్ మీద ఫెయిత్ కదా. మనము కాబ్లర్ అది పండితుడు, అదొక స్టోరీ విన్నాము కదా. గాడ్ మీద ఫెయిత్ ఉండాలి అని, ఫెయిత్ ఉంటే ఏంటి అని దాని మీద మాట్లాడుకున్నాం. ఈ రోజు గాడ్ మీద ఫెయిత్ లేని వాడి గురించి ఏంటి మరి? గాడ్ మీద కొందరికి ఫెయిత్ ఉండదు. ఇప్పుడు మేము బుక్స్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తాం కదా, అరే బుక్ కొనరా, ఈ భగవద్గీత బుక్ తీసుకో అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అని వెళ్ళిపోతాడు తెలుసా. సీరియస్గా ఐ డోంట్ బిలీవ్ కృష్ణ అంటాడు. లేకపోతే నువ్వు ఎట్లా బిలీవ్ చేస్తున్నావు దీన్ని, ఇది చెప్పేది కరెక్టా, నీకు ఎట్లా తెలుసు, అట్లా ఏవేవో క్వశ్చన్స్ వేస్తాడు అనమాట. అంటే హీ డోంట్ వాంట్ టు బిలీవ్, అంతే, వాడికి ఇష్టం లేదు అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ లాస్ ఉంటాయి కదా. గవర్నమెంట్ ఇప్పుడు పార్క్ చేయొద్దు అని అక్కడ ఒక బోర్డు పెడతాడు. మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్తే అక్కడ నో పార్కింగ్ అని పెడతాడు. పెట్టినా కానీ కూడా ఇప్పుడు నువ్వు పోయి అక్కడ బైకో లేకపోతే కారు అక్కడ పెట్టినావు అనుకో, ఇఫ్ యూ కీప్ దేర్ నో పార్కింగ్ ప్లేస్లో, ఇఫ్ యూ కీప్ యువర్ బైక్ ఆర్ కార్ సంథింగ్, ఒక వెహికల్ అక్కడ పార్క్ చేసినావు అనుకో, సో వాట్ విల్ హ్యాపెన్? వెన్ యూ కమ్ బ్యాక్ ఏమవుతుంది? యూ విల్ నాట్ సీ యువర్ కార్. కార్ విల్ బి నాట్ దేర్, రైట్? కార్ ఉండదు అక్కడ, వెళ్ళిపోతుంది, ఎవడు తీసుకొని వెళ్ళిపోతాడు వాడు. ఎందుకు? నో పార్కింగ్ ప్లేస్లో పెట్టావు కదా. సో ఎంత స్ట్రిక్ట్ చూసావా గవర్నమెంట్ రూల్స్, అంతే స్ట్రిక్ట్. యూనివర్సల్ గాడ్ రూల్స్ కూడా అంతే స్ట్రిక్ట్, గాడ్ లాస్ కూడా అంతే స్ట్రిక్ట్. కానీ నమ్మడు వాడు నమ్మడు. ఇట్లాంటి రూల్స్ ఇట్లున్నాయిరా, నువ్వు ఇట్లా బ్రతుకుతే నీకు కష్టము అంటే వాడు నమ్మడు. సో ఇప్పుడు మనకు మన గురు మహారాజ్ చెప్తూ ఉంటాడు ఇట్లా, మన ప్రభుపాద్, మన గురువు ఎవరు? ప్రభుపాద్. ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయితే ఏమవుతుంది? మనము ఎలా అయితే ప్రభుపాద్ చెప్పాడు, చాంట్ చెయ్యి, మార్నింగ్ లే చాంట్ చెయ్యి, బ్రహ్మముహూర్తంలో చాంటింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ టైంలో నీకు అందరు దేవతలు ఉంటారంట తెలుసా. బ్రహ్మముహూర్తంలో మాకు చిన్నప్పుడు మా ఫాదర్ 4 o'clock లేపేవాడు, లేచి చదువుకోండి అని. కానీ మేము అసలు లేచి అంటే ఒక్కొక్కసారి లేచేవాళ్ళం, ఒక్కొక్కసారి లేకపోతే ఎగ్జామ్స్ టైంలో లేచేవాళ్ళం. సో అంటే అది అన్నమాట. ఏంటి? బ్రహ్మముహూర్తం చాలా ఇంపార్టెంట్. బ్రహ్మముహూర్తం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి అంటే నియర్లీ 3:40, 3:45 ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది.
అండ్ 5:45 అంటే వెలుతురు వచ్చే వరకు, చీకటి టైం, వెలుతురు వచ్చే టైం వరకు, సూర్యోదయం వరకు మనం తీసుకోవచ్చు బ్రహ్మముహూర్తం. 1.5 hour ఉంటుంది. సో ఆ టైంలో అంట చాలా అప్పుడు 3:30 to 4:30 మాతాజీ. 3:30 to 4:30 ఓకే, 5:55. అలా అయినా తీసుకో, అలా అయినా పర్వాలేదు. యూజువల్గా పీపుల్ సే 3:45, 3:40 అట్లా. ఓకే 3:30 అయినా ఓకే. 3:30 టు నేనైతే 3కి లేస్తా ఎవ్రీడే కంపల్సరీ. 3కి కంపల్సరీ లేచి కూర్చొని చాంటింగ్ చేసుకుంటా. సో ఆ టైంలో అంతా అందరు దేవతలందరూ లేచే టైం అప్పుడు. ఏదో వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు అనమాట. ఆ టైంలో అందరు దేవతలు ఉంటారు అని లేస్తారు. లేచి వాళ్ళు చేసే అంటే మళ్ళీ మన మనసు కూడా చాలా ఇదిగుంటదంట, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఏదైనా కానీ కూడా కనెక్ట్ అవుతుంది తొందరగా కృష్ణకి. నువ్వు ఇప్పుడు కృష్ణ మీద చాంటింగ్ చేసినావు, కృష్ణ కనెక్ట్ అవుతుంది. శివాకి చాంటింగ్ చేసేవాళ్ళు శివాకి కనెక్ట్ అయిపోతాడు ఈజీగా. అంటే తొందరగా కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అయితే మనం నిన్న నేర్చుకున్నాం ఏంటి, రీలింక్ అవ్వాలి. రీలింక్ అయ్యే దాని మీద మనం నిన్న మాట్లాడుకున్నాం. మనము కట్ అయిపోయింది, మనము రిలేషన్ కట్ అయిపోయింది కదా, బ్రోక్ అయిపోయింది. సో ఆ రిలేషన్ని మళ్ళీ రీలింక్ చేయాలి. రీలింక్ చేయాలంటే ఏం చేయాలి, మంచి టైంలో కూర్చోవాలి చాంటింగ్కి. సో ఆ టైంలో నా మాతాజీ నాకు అస్సలు కుదరదు మాతాజీ, నేను లేవలేను, నేను చాలా నిద్రపోతా అది అని అంటే, సరే ఓకే, అట్లయినా ఓకే. నీకు టైం ఉన్నప్పుడు చేయొచ్చు, దాంట్లో ఏం లేదు. చేస్తూ చేస్తూ ఉంటేనే లోపల పరమాత్మ హీ విల్ గివ్ ఐడియాస్. అరే నువ్వు ఇప్పుడు ఇంత చక్కగా చాంటింగ్ చేస్తున్నావు కదా, కొంచెం 3 o'clockకి లే అని ఆయననే చెప్తాడు. నాకైతే అట్లాగే చెప్పాడు. సో అట్లా చెప్పినప్పుడు ఏమవుతుంది, మనం 3కి లేవడం స్టార్ట్ చేస్తాం. అంటే లోపల నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. గాడ్ విల్ గివ్ యూ. ఎందుకు ఇస్తూ ఉంటాడు, నువ్వు ఇప్పుడు ఈ మధ్యాహ్నం చాంటింగ్ నీకు కుదిరినప్పుడు నైట్ ఎప్పుడో చాంటింగ్ చేస్తున్నావు ఇప్పుడు స్టార్టింగ్, ఎందుకంటే స్టార్టింగ్ లెవెల్ కదా. సో నైట్ ఎప్పుడో చాంటింగ్ చేస్తూ ఉంటావు. అప్పుడు పరమాత్మ మెల్లగా టర్న్ అవుతాడు, నీ దిక్కు సోల్ దిక్కు టర్న్ అవుతాడు. అదే వీడు మంచిగా రోజు నా గురించి చాంటింగ్ ఒక 6 months చూస్తాడు. చూసి వీడు చాలా బాగా చాంటింగ్ చేస్తున్నాడు, సో వీడికి మంచిగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాము అని లోపల నుంచి ఆయన చెప్తూ ఉంటాడు. ఏం చెప్తాడంటే 3కి లేవడానికి 3 o'clockకి నిన్ను లేపుతాడు తెలుసా, ఆయన్నే లేపుతాడు. నువ్వు లేవాల్సిన పని లేదు, ఆయన్నే లేపుతాడు. లే 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 కదా, బాడీ లేచేస్తుంది. బాడీ ఇంట్రెస్ట్ పుడుతుంది అనమాట. బాడీ లేచేస్తుంది, లేచి 3కి కూర్చుంటావు. 3కి కూర్చొని చాంటింగ్ చేస్తావు. లేకపోతే నీ బుక్స్ చదువుకోవడం అన్నా, ఎగ్జామ్స్ టైంలో నీ బుక్స్ చదువుకుంటూ ఉంటావు. అట్లా నీకే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు లోపల నుంచి, డూ లైక్ దిస్, డూ లైక్ దట్ అని. సో ఈ చేంజెస్ అన్నీ ఎందుకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి నీకు, నువ్వు ఫస్ట్ గాడ్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యావు, ఆ లా ఫాలో అయ్యావు. గాడ్ చెప్పిన ఏదైతే చెప్పాడో అది నువ్వు ఫాలో అయ్యావు, ఫస్ట్ ఫాలో అయ్యావు. ఫాలో అయినప్పుడు ఏమవుతుంది, గాడ్ నీ దిక్కు టర్న్ అవుతాడు. టర్న్ అయ్యి అరే వీడు ఏదో నన్నే ఫాలో అవుతున్నాడు, నేను చెప్పినట్టు వింటున్నాడు, నేను ఏదైతే వేదాలలో చెప్పానో భగవద్గీతలో చెప్పానో అలాగే చేస్తున్నాడు వీడు. సో వీడిని నేను మంచిగా గైడ్ చేయాలి అనేసి నిన్ను పట్టుకుంటాడు, గైడ్ చేస్తూ ఉంటాడు. అది అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫెయిత్ అనేది ఎట్లా కలుగుతాయి, ఇప్పుడు టీచర్ చెప్తుంది ఏదో ఒకటి థియరీ, మీకు పైథాగరస్ థీరం ఉండుంటుంది కదా, మీ అందరికి అయిందా పైథాగరస్ థీరం మ్యాథ్స్లో? ఎవరికి తెలియదా? ఓకే సరే, ఏదో ఒకటి చెప్తుంది మా టీచర్ క్లాస్లో. మీరు ఎట్లా నమ్ముతారు టీచర్ చెప్పేది కరెక్ట్ అని ఎట్లా చెప్తారు? బుక్లో ఉన్నది కరెక్ట్ అని ఎట్లా నమ్ముతారు మీరు కదా? అదే కదా, భగవద్గీతలో కూడా బుక్లోనే ఉన్నది. భగవద్గీతలో కూడా గీత కూడా బుక్లో నుంచే వచ్చింది. ఎట్లా వచ్చింది, గాడ్ చెప్పింది అక్కడ రాశాడు. సో అదే కూడా అదే కదా, ఇప్పుడు నువ్వు ఎట్లయితే టీచర్ని నమ్ముతున్నావో ఇన్ ద సేమ్ వే మీ గురువు అంటే ప్రభుపాద్, మన గురువు ఎవరు? ప్రభుపాద్ చెప్పేది కూడా మనం వినాలి. ఆయన చెప్పేది కూడా కరెక్టే కదా, ఆయన కూడా బుక్ నుంచే భగవద్గీత అది ఇంకా గాడ్ 5000 years బ్యాక్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నాడు ఆయన. సో నువ్వు నమ్మాలి కదా. ఇంకొకటి చాలా మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ట్రాఫిక్ లైట్స్ నేను రైట్ లైట్ నేను నమ్మా, నేను రైట్ లైట్లో నేను రోడ్ క్రాస్ చేస్తా అని వెళ్ళినావు అనుకో, అంటే నువ్వు బిలీవ్ చేయవు. రెడ్ లైట్ని నువ్వు బిలీవ్ చేయవు. వెళ్ళిపోయినావు అనుకో, ఏమవుతుంది అప్పుడు? రెడ్ లైట్ ఉన్నప్పుడు క్రాస్ చేసినావు అనుకో, ఏమవుతుంది?
చెప్పండి. ఏమైతుంది? ఎవరొకరు గుద్దేస్తారు అంతే. యాక్సిడెంట్ అవ్వచ్చు. యాక్సిడెంట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతావు, ఉండవు ఇక్కడ కదా. రెడ్ లైట్. సో గవర్నమెంట్ రూల్ ఫాలో అవ్వాలి కదా. బట్ మాతాజీ ఒకవేళ యాక్సిడెంట్ నుంచి బతికినా సరే ఫైన్ పడుతుంది మాతాజీ మళ్ళీ. ఏదో ఒకటి నీకైతే ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ట్రాఫిక్ లైట్ వాడు పెట్టిందే అందుకోసం, వాడు కొన్ని రూల్స్ పెట్టాడు, నువ్వు అది ఫాలో అవ్వకపోతే కథం అయిపోయింది నీది. చెయ్యో కాలో లేకపోతే మొత్తం బాడీనో స్మాష్ అయిపోతుంది. సో ఇన్ ద సేమ్ వే భగవంతుడు చెప్పింది నువ్వు వినాలి. వినకపోతే ఈ లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, డెత్ మళ్ళీ బర్త్, డెత్ బర్త్. ఈ డెత్ బర్త్ లో ఏమొస్తుందో బాడీ నీకు తెలీదు. ఇప్పుడు హ్యూమన్ బాడీ వచ్చింది కాబట్టి నీకు బ్రెయిన్ మంచిగా వెరీ ఇంటెలిజెంట్ బ్రెయిన్ అనమాట హ్యూమన్ బాడీ. కాబట్టి మంచిగా నువ్వు గాడ్ గురించి తెలుసుకుంటున్నావు, చక్కగా నీకు చెప్పే వాళ్ళు ఉన్నాడు, ప్రభుపాద్ లాంటి వాళ్ళు వచ్చారు, మంచిగా చెప్తున్నారు, అరే ఇట్లుండాలిరా, ఇదే బెస్ట్ టైము, నీకు హ్యూమన్ బాడీ వచ్చింది, నువ్వు చక్కగా సాధన చెయ్యి, కొంచెం సాధన చేసినావు అంటే నువ్వు చక్కగా మీ మదర్ ఫాదర్ అందరినీ నువ్వు మంచిగా ఉన్నత లోకాలకి అంటే హయ్యర్ స్టేజ్కి. ఈ ఎర్త్ ఎప్పుడూ నీకు ప్రాబ్లమే. ఎర్త్ మీద నువ్వు ఎంత రిచ్ అన్నా ఉండని ప్రాబ్లమే, ఎంత ఫేమస్ అయినా ప్రాబ్లమే, ఎంత బ్యూటిఫుల్ ఉన్నా ప్రాబ్లమే, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ప్రాబ్లమే. నీకు అన్ని నేను ఫుల్ రిచ్ నాకేం కాదు అన్నా కానీ కూడా నీకు ప్రాబ్లం. ఎవడో ఒకడు కన్నేస్తాడు, నీది ఎట్లా కొట్టేయాలా అని చూస్తుంటాడు, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. నువ్వు ఫేమస్ అయినావు అనుకో, ఎప్పుడు ఎవడో ఒకడు నీ దగ్గర ఏమన్నా పుల్లబెట్టి నిన్ను డీఫేమ్ చేయాలని చూస్తూ ఉంటాడు. వీడు ఫేమస్ అయ్యాడు కదా, వీడిని డీఫేమ్ చేయాలని చూస్తూ ఉంటాడు. నువ్వు బ్యూటిఫుల్ ఉన్నావు అనుకో, నీకు ఏదో ఒక ప్రాబ్లం అనమాట. ఇంకా వాడొచ్చి ఏదో ఒకటి అంటాడు, వీడొకడు ఏదో లవ్ అఫైర్స్ అని ఆ అఫైర్స్ అని ప్రాబ్లమ్ ఏడుస్తూనే ఉంటావు ఎప్పుడు ఏదో ఒకటి. నాలెడ్జ్ ఉన్నా కానీ కూడా ప్రాబ్లమే. నాలెడ్జ్ తోటి ఇంకోడు వచ్చి వీడేం నాలెడ్జ్ ఉంది, వీడిది తప్పు, వీడంతా అదని వాడు ఇంకోటి, ఇట్లా ఏదో ఒకటి అనమాట. ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అందుకే మన గ్రేట్ శంకరాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు వీళ్ళందరూ చెప్పారు ఏంటి అంటే, భగవద్గీత ఇట్లాంటి ఈ వేదాస్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు ఫాలో దెమ్. ఫాలో చేస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావు. లైఫ్ యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ ఓన్లీ వెన్ యూ ఫాలో భగవద్గీత, భాగవతం ఇట్లాంటి ఏవైతే స్క్రిప్చర్స్ ఉన్నాయో ఇవి ఫాలో అయితేనే నువ్వు హ్యాపీ ఉంటావు అని చెప్తున్నాడు. కలియుగం అంట చాలా బెస్ట్ అంట. ఎందుకంటే అందరు ఫూల్స్ ఉంటారు కదా. కాబట్టి ఏం చెప్పారు కలియుగంలో అంటే జస్ట్ చాంట్ చేయాలి మహామంత్ర. అయితే ఇప్పుడు ఎవరికైనా మనం చెప్పామనుకో మహామంత్ర చాంటింగ్ చేయండి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, అంత పెద్ద మంత్రం చాంటింగ్ చేయాలా, ఒక్క పూస హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంత పెద్దగా ఉంది మంత్రాన్ని, నాకు టైం లేదని వెళ్ళిపోతారు తెలుసా. ఇట్లా చాలా మందిని చూసా. చాంటింగ్ చెయ్యి నీ లైఫ్ బాగుంటుంది. వాళ్ళకి ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళన్నీ చెప్పుకుంటారు మనకి, నాకు ఇట్లుంది, నాకు అట్లయితుంది, నాకు మా కోడలు ఇట్లా అంటుంది, అది ఏదో చెప్తారు. చెప్తే సరే నువ్వు ఈ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు అన్ని ఫ్రీ అయిపోతావు, నువ్వు చాంటింగ్ చెయ్యి అన్నామనుకో, ఇంత పెద్ద మంత్రమా, అమ్మో నా వల్ల కాదు అంటారు తెలుసా. అంటే అంత మూడులు, అంత ఫూల్స్ అనమాట కలియుగంలో. సో అందుకే మనం ఎప్పుడైతే చాంటింగ్ చేస్తే మనం అది పెద్దగా అనుకోవద్దు, కొంచెం పెయిన్ తీసుకోవాలి. పెయిన్ తీసుకొని చాంటింగ్ చేసినాం అనుకో ఈ కలియుగంలో, చాంటింగ్ తోటి వెళ్ళిపోతాం, ఇంకా చక్కగా హ్యాపీ హయ్యర్ లోకాస్కి వెళ్ళిపోతాం, హ్యాపీగా ఉంటాం. అయితే మహాత్మా గాంధీ కూడా చూడండి, ఆయన ఫెయిత్ దేని మీద పెట్టాడు, ఆయన ఫెయిత్ అంతా దేని మీద పెట్టాడు, అహింస సత్యం మీద పెట్టాడు. సో ఫెయిత్ అంటే నమ్మకం పెట్టాడు, అహింస సత్యం అనే దాని మీద నమ్మకం పెట్టాడు. నమ్మకం పెట్టి ఏం చేశాడు, ఇండిపెండెన్స్ తెప్పించాడు ఈ ఇండియాకి. ఇన్ ద సేమ్ వే మనము ఫెయిత్ దేని మీద పెట్టాలి అంటే గాడ్ ఇన్స్ట్రక్షన్స్, ప్రభుపాద ఇన్స్ట్రక్షన్స్, దాని మీద ఫెయిత్ నమ్మకం పెట్టాలి. పెడితే డెఫినెట్ గా మనకి ప్రభుపాద చెప్పాడు కదా, ఈ లైఫ్ సైకిల్ ఉంది కదా, ఈ సైకిల్ నుంచి నువ్వు రిలీజ్ అయిపోతావు. నువ్వు లాస్ట్ ప్రీవియస్ జన్మలో ఏమేమో చేసుకుంటావు కదా, నీకు తెలియదు ఏం కర్మ చేసినామో మనకు తెలియదు. పాపం కర్మ చేసుకుంటాము, వస్తాము, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము.
లైక్ మధ్యలో మదర్ ఫాదర్ కూడా ఎంగేజ్ లోనూ కూడా పోవచ్చు, లేకపోతే మదర్ ఫాదర్ కి పిల్లలే పోవచ్చు, ఏదో ఒకటి ప్రాబ్లం ఇస్తాడు అంతే. భగవాన్ అంటే అంతే, ఆయన ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు, సతాయిస్తూ ఉంటాడు, బాధ పెడుతూ ఉంటాడు. అంటే ఏది ఎవరిని ఎందుకు బాధపడుతూ ఉంటాము? మాయాని పట్టుకున్నాము. మనం దేన్ని పట్టుకున్నాము? మాయ అంటే ఎవరు? దుర్గాదేవి. దుర్గాదేవిని పట్టుకుంటే, ఇంకా మాయాదేవిని పట్టుకుంటే ఏముంది? ఆమెన్ని ఇట్లనే ఉంటాయి అన్నమాట. ఏంటి, అన్ని ప్రాబ్లమ్స్ తెస్తూ ఉంటారు. మాయ అంటే పబ్స్ కి వెళ్ళడము, ఎంజాయ్ చేయడమే మాయాదేవి. ఆమెనే అన్ని మనము ఇప్పుడు చాంటింగ్ చేస్తూ ఉంటే కూడా అప్పుడప్పుడు మాయాదేవి వచ్చి నిన్ను డైవర్ట్ చేస్తూ ఉంటది. ఎట్లా డైవర్ట్ చేస్తూ ఉంటది? నువ్వు చాంటింగ్ చేస్తున్నావు అనుకో, ఎవరో ఒక ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ వచ్చి, అరే ఏం చాటింగ్ చేస్తున్నారా ఇంత చిన్నప్పుడే, నీకు ఇప్పుడే ముసలివాడివి అయిపోయినావు, నువ్వు ఇప్పుడే చాంటింగ్ చేస్తున్నావు. ఈ మాటలన్నీ మాయాదేవి పలికిస్తూ ఉంటది అనమాట. ఇవన్నీ ఆమె వల్లనే ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. అట్లా మనము మాయాదేవి ఏం చేసినా సరే మనము కృష్ణుని మీద మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టి మనము చాంటింగ్ చేస్తే మరి మాయ మరి నేను చేయలేను మాతాజీ. చేయలేదు వదిలేస్తుంది. అంటే ఎప్పుడు స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, ఎట్లా డైవర్ట్ చేద్దామా అని. నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావనుకో వదిలేస్తుంది. ఇంకా అప్పుడు నీకు ఫ్రెండ్ అయిపోతుంది మాయాదేవి. అయిపోయి నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ తీసుకురాదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆటంకాలు లైఫ్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. కృష్ణకి సహకరిస్తుంది. కృష్ణ నేను మంచి గైడెన్స్ ఇచ్చి నేను మంచిగా తీసుకెళ్తాడు. సో నువ్వు దేని మీద మనసు పెట్టాలి అని అంటే భగవంతుడి మీద మనసు పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మాయకు అట్రాక్ట్ కావద్దు, ఇది చాలా ఇంపార్టెంట్. మాయకు అట్రాక్ట్ అవ్వడము అని అంటే ఇంకా ఇలా ఏంటి, చోకుల మీద వెళ్ళిపోతాం, చక్కగా బాడీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. జుట్టు ఇరబోసుకుంటారు ఆడోళ్ళు అయితే, ఇక చెప్పలేను. ఇక అవన్నీ ఇక పబ్లిక్ వెళ్తూ ఉంటారు. డ్రెస్సింగ్ సెన్స్ ఉండదు పాపం, పిచ్చి పిచ్చి డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు. ఇంకా మగవాళ్ళు అయితే ఈ హైప్స్ ఏవో అంటారు వాటిని, ఇట్లా పైకి లేపుతాడు జుట్టునంతా, డిఫరెంట్ స్టైల్స్కి వెళ్తాడు హెయిర్ కి. ఏవో ఉన్నాయి, నాకు ఆ పేరు తెలియదు. అలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. అట్లాంటి మాయకు అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. మాయకు అట్రాక్ట్ కాని వాళ్ళు ఏంటి అంటే సింపుల్గా ఉంటాడు వాడికి ఎక్కువ వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టాడు వాడికి ఏమైనా ఎట్లుంటది అంటే వాడికి అన్ని తెలుస్తూ ఉంటది. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడల్లా వాడు అనుకుంటాడు, పాపం వీళ్ళని మాయ గట్టిగా పట్టుకుంది, ఓ సో సాడ్ అనుకుంటాడు వాడు. అంతేగాని వాడు వెళ్ళాడు అటు సైడ్. అంతే, వాడు చూసి ఎంజాయ్ చేస్తాడు అట్లాంటి వాళ్ళని, అంతేగాని వాడు అటు వెళ్ళాడు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మాయాదేవికి అట్రాక్ట్ కావద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి అంటే మాయని పట్టుకోవద్దు, గాడ్ని పట్టుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనకి టైం కూడా అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈరోజు చాలా బాగా చెప్పారు అందరూ, వెరీ నైస్. వాంఛ కల్ప చెప్పేసేయండి అమ్మా. గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాదికి అనంత కోటి వైష్ణవ భక్త బృందికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.